చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను చిత్తూరు జిల్లా నగరి డిఎస్ పి సయ్యద్ మొహమ్మద్ అజీజ్ రివార్డుతో సత్కరించారు. గవర్నమెంట్ ఆఫీసెస్ కాంపౌండ్ వాల్లో పెట్టిన మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో థెఫ్ట్ అయ్యాయని చెప్పి వాళ్ళకి రిపోర్ట్ చేశారు. సో దాని బేసిస్ పైన మేము మా టీము, మా కార్వేటి నగరం సర్కిల్ ఎస్ఐ గారు, వాళ్ళ టీము, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని ఆధారంగా తీసుకొని ఒక బైక్ అఫెండర్ ని క్యాచ్ చేయడం జరిగింది. సో ఆ బైక్ అఫెండర్ యొక్క బైక్ నెంబర్ మనం ఎప్పుడైతే తీసామో ఆ బైక్ నెంబర్ వాళ్ళ బైక్ పైన రిజిస్టర్ అయ్యింది. సో ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఆ బైక్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక బైక్ మెకానిక్ అనమాట. సో అతన్ని పట్టుకుని విచారించగా మాకు అతను దాదాపు 5 బైకులు దొంగతనం చేసినట్టు జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో వాటి వెనుక ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఆ 5 బైక్స్ ప్లస్ ఇంకో అతని అఫెండర్ యొక్క బైక్ని, అన్ని బైక్స్ ని సీజ్ చేశాను. సో అతన్ని రిమాండ్ కి పెట్టేస్తున్నారు. సో ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డ్యూ ప్రాసెస్ ద్వారా మేము వాళ్ళకి బైక్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో దీనికి గాను మన కార్వేటి నగరం సర్కిల్ సిఐ గారు, మరి ఎస్ఐ గారు, అలాగే మిగతా కానిస్టేబుల్స్ ఎవరైతే ఈ టీంలో ఉన్నారో వాళ్ళని చాలా మంచి వర్క్ చేసి చాలా తొందరగా ఈ కేసుని